నిజంగా ప్రతి ఒక్క షాట్ కానీ మన ఉపేంద్ర ఎలివేషన్ కానీ ఉప్పు కారం మీరు చూస్తారు ఉపేంద్ర విశ్వరూపం ప్రతి ఒక్క షాట్ ఇంటి ముందు పెడతాం చెట్టు సినిమా సూపర్ హిట్ ప్రతి ఒక్క సీన్ ఉంటుంది భయ్య ఉపేంద్ర ఒరే మామ ఇదేంద్ర ఇట్లా ఇస్తారా సినిమా ఫీలింగ్ అనేది హ్యాట్సాప్ నిజంగా తను కానీ హీరోయిన్ కానీ సెకండ్ హాఫ్ ఎలివేషన్ సీన్ ఉంటుంది భయ్య యూఐ అంటే ప్రతి ఒక్క షాట్ కూడా అరే ఈ రకంగా తీయాలి ఇది ఒక నిజంగా చెప్తున్నా చాలా 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 మంది 100% మా సిటీ కొడతా అన్న ప్రతి ఫోటోగ్రఫీ కానీ సినిమాటోగ్రఫీ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్క షాట్ చాలా కొత్త అనిపించింది తను డైరెక్టర్ అయి సినిమా తీశాడు తనే డైరెక్టర్ తనే హీరో కాబట్టి ఒక్క చెప్తున్నా నిజం చెప్తున్నా మేము నా పేరు మార్చుకోవడం నిజంగా మైండ్ ఎగిరిపోయింది నిజంగా అంత బాగుంది ఆ విషయాలతో సినిమా చాలా బాగుంది అన్న ఉపేంద్ర వింటేజ్ ఇస్ బ్యాక్ 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 అని చెప్పొచ్చు అంత వింటేజ్ ఉందన్న ప్రతి ఒక్క షాట్ నిజంగా ఒక్క ఎలివేషన్ ఉంటుంది భయ్య భూత ర్యామ్ ప్రతి ఒక్క బాగా అంటుంది నిజంగా చూసిన ప్రతి ఒక్క మైండ్ నిజంగా సినిమా ప్రతి ఒక్కరు కూడా సినిమా స్టార్టింగ్ ఒకటి వేసారు తెలుగు పాలు సినిమా తెలుగులో సినిమాకి రండి అని చెప్పారు నిజంగా చూసిన ప్రతి ఒక్క మైండ్ ఎగిరిపోతావు భయ్య రేవంత్ రెడ్డి గారు అలానే మోడీ గారు చిత్రంగా సినిమాలో ఉన్నాయి భయ్య బంచిక్ లో సూపర్ భయ్య బ్లాక్ బాస్టర్ సినిమా భయ్య ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయి ఎన్ని ఎలివేషన్లు ఉన్నాయి భయ్య ఒక కేజీఎఫ్ ఒక RRR దీన్ని అమ్మ మొగుడు ఎంటర్ సలాన్ కూడా పిక్ చేసింది భయ్య సినిమా చేస్తుంది ఒకటే కోరుకున్నాను భయ్య గవర్నమెంట్ని రియల్ స్టార్ ఉపేంద్ర కాదు భయ్య పాన్ ఇండియా స్టార్ ఉపేంద్ర ఆస్కార్ అవార్డు ఇవ్వాలి భయ్యా ఉపేంద్ర గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి భయ్యా ఇవ్వాలా వద్దా మాత్రం పెద్దదే చాలా మంచి మెసేజ్ అంటే ఇంటెలిజెంట్ పీపుల్స్ అయితే 2 సార్లు చూస్తే అర్థమవుతాయి కొందరికి సినిమా ఏముంది లాగున్న వాళ్ళకైతే వాళ్ళు ఇంటెలిజెంట్ ఫెలో కాదనుకుంటా ఎందుకంటే చాలా బాగా ఇప్పుడు సొసైటీ మన ప్రభుత్వాలు కానీ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరు ఎలాగైతే మన మీద రుద్దుతున్నారో న్యూస్ ఛానల్స్ కానీ మన డైవర్ట్ ఎలా చేస్తున్నారు అనేది చాలా బాగా చూపించారు 10 సంవత్సరాల క్రితమే ఇండియాని ఒక ఇలా అని చూపించారు ఇప్పుడు ఎలా చూపించాలని నిజంగా ఉపేంద్ర గారికి అయితే దండం పెడుతున్నా సార్ రియల్లీ ఆ డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని ప్రతిదీ చాలా బాగా కేజీఎఫ్ లెవెల్లో ఉంది సినిమా మొత్తము చాలా బాగుంది ఖచ్చితంగా ఫ్యామిలీతోనే వచ్చి చూడండి మనకు మెసేజ్ ఇచ్చారని అయితే నేను అనుకుంటున్నాను సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది కానీ క్లైమాక్స్ మాత్రం చాలా బాగా ఇచ్చారు మూవీ కంప్లీట్గా ఉంది మూవీ యాక్చువల్లీ అంటే మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు విజు సేతుపతి యాక్టింగ్ అల్టిమేట్ చాలా బాగుంది యాక్టింగ్ బోరింగ్ లేదు మూవీ చూడవచ్చు కంప్లీట్లీ చాలా బాగుంది ఎందుకంటే పీటర్ అని కదా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది ఎక్సలెంట్ డెఫినెట్లీ వాచ్ బాగుంది ఎవ్రీథింగ్ అల్టిమేట్ ఉంది సాంగ్స్ ఒక సాంగ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ సాంగ్ అది కానీ బాగుంది మూవీ ఓవరాల్గా మనం 80 ఇవ్వచ్చు ఇది చాలా డిఫరెంట్ ఆయన మూవీస్తో ఇప్పుడు మీ ఎవరైనా ఆయన మూవీస్ చూసుంటే ఆయన మూవీస్కి ఈ మూవీకి కంపేర్ చేస్తే కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ సో యూ డెఫినెట్గా కనెక్ట్ అవుతారు ఇప్పుడు ఇది చాలా చిన్న మూవీ అని చెప్పలేము చాలా హై లెవెల్లో ఉంది మూవీ సో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది లేదు యాక్చువల్గా కన్ఫ్యూజింగ్ అనేం కాదు ఎవరికైతే అదే ఇంటెలిజెంట్ పీపుల్కి కాదు అనేది అందరూ మూవీ చూసి ప్రూవ్ చేయాలి యాక్చువల్గా ఇంటెలిజెంట్ పీపుల్నే కాదు అందరికీ అర్థమవుతుంది మూవీ డెఫినెట్గా ఎస్ అంటే ఉంటాయి అక్కడ వరకు కూడా తీసుకెళ్లారు బట్ అది మీరు స్క్రీన్ మీద చూస్తేనే అది ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది బట్ చాలా బాగున్నాయి సాంగ్స్ అయితే డెఫినెట్గా దొరుకుతాయి ఎస్ చాలా బాగుంది మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఉపేంద్ర సార్ హీ డిడ్ ద బెస్ట్